హలో మూవీ లవర్స్. 8 ఏళ్ళు అవుతుంది సల్మాన్ ఖాన్కి సరైన హిట్ లేక. బాలీవుడ్ హీరోలు ఈ మధ్య మన సౌత్ ఇండియన్ డైరెక్టర్స్తో మూవీ చేసి హిట్స్ కొట్టడం అబ్జర్వ్ చేశాడో ఏమో కానీ సల్మాన్ ఖాన్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతూ మన సౌత్ ఇండియన్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్తో జత కట్టడంతో పాటు హీరోయిన్గా బాలీవుడ్ లక్కీ చామ్ రష్మిక మందానాను పెట్టుకొని ఈ రంజాన్కి రిలీజ్ చేసిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామానే సికందర్. మరి ఈ మూవీతో అయినా సల్మాన్ ఖాన్ హిట్ కొట్టాడో లేదో ఈ రివ్యూలో చూద్దాం. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న మాట. ఈ మూవీ నాకు నచ్చిందని మీకు నచ్చాలన్న రూలేం లేదు. అలాగే ఈ మూవీ నాకు నచ్చలేదంటే మీకు కూడా నచ్చదు అని కాదు. ఈ మూవీ చూశాక నాకేమనిపించిందో, మూవీపై నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేసుకునే ప్రయత్నమే ఈ రివ్యూ. ఇక మూవీ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఈ మూవీ స్టోరీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంటర్వెల్ ముందొచ్చే ఒక 10-15 నిమిషాలు తప్ప మిగతా సినిమాలో ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కూడా లేదు. చెత్త డైరెక్షన్, పాతకాలపు స్క్రీన్ ప్లే, అవసరం లేని పాటలు, ఘోరంగా ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆడియన్స్ పేషెన్స్ని టెస్ట్ చేసేలా ఉంది సినిమా. టీజరు ట్రైలరు రిలీజ్ చేసినప్పుడు ఈ మూవీ ఒక యాక్షన్ సినిమా అనుకున్నా. తీరా మూవీకి వెళ్ళాక తెలిసింది ఈ మూవీ ఒక ఫ్యామిలీ డ్రామా అని. మురుగదాసు మన మహేష్ బాబు హీరోగా చేసిన స్పైడర్ మూవీకి కూడా ఇదే మిస్టేక్ చేసి బుక్ అయిపోయాడు. అదే మిస్టేక్ మళ్ళీ ఎందుకు చేశాడో ఏంటో తనకే తెలియాలి. సల్మాన్ ఖాన్కి అసలు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ లేనట్టుంది. ఏదో హీరో రోల్కి ఒప్పుకున్నా కాబట్టి తప్పదన్నట్టు యాక్టింగ్ చేశాడు. రష్మిక మందానా పెర్ఫార్మెన్స్ డీసెంట్గానే ఉంది, కానీ తనకి సల్మాన్ ఖాన్కి మధ్య కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. కాజల్ అగర్వాల్ యాక్టింగ్ బాగుంది. విలన్గా సత్యరాజ్ క్యారెక్టర్ని పరమ చెత్తగా డిజైన్ చేశారు. ముంబై టాక్సీ డ్రైవర్గా యాక్ట్ చేసిన జతిన్ సర్నా ఒక్కడే ఈ సినిమాకి పాజిటివ్ చాయిస్. తను తన కామెడీ టైమింగ్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయగలిగాడు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం ఇచ్చిన సాంగ్స్లో ఒక్కటి కూడా థియేటర్ నుంచి బయటకు వచ్చాక గుర్తుండేలా లేవు. సాంగ్స్ పిక్చరేషన్ కూడా బాలేదు. సాంగ్స్లో సల్మాన్ రష్మిక మందాన కెమిస్ట్రీ కూడా బాలేదు. సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఘోరంగా ఉంది. విచిత్రం ఏంటంటే తిరునావుకరసు సినిమాటోగ్రఫీ కూడా తన స్థాయికి తగ్గట్లేదు. నాకు తెలిసి ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన మూవీస్ అన్నింటిలోకి ఇదే వరస్ట్ సినిమా. ఆర్గాన్ డొనేషన్ అనే బేసిక్ స్టోరీ లైన్ వినడానికి బాగున్నట్టే అనిపించిన డైరెక్టర్ మురుగదాస్ ఈ మెసేజ్ని ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యేలా కన్విన్సింగ్గా డెలివర్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఫైనల్గా చెప్పాలంటే రంజాన్కి రిలీజ్ అవడంతో పాటు సల్మాన్ ఖాన్ సినిమా అవడం వల్ల ఈ వీకెండ్కి కొద్దో గొప్ప కలెక్షన్స్ వస్తాయేమో, కానీ ఆ తర్వాత ఈ సినిమా నిలదొక్కుకోవడం కష్టమే. నా సజెషన్ ఏంటంటే ఈ మూవీకి వెళ్ళి మీ ఫెస్టివ్ మూడ్ని స్పాయిల్ చేసుకోకుండా ఉండడమే బెటర్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.